రాష్ట్రంలో రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐతో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాలని సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి పేర్కొన్నారు. సోమవారం గోదావరికని భాస్కర్రావు భవనంలో జరిగిన సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సిపిఐ మిత్రపక్షంగా ఉండి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ సహకారం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సిపిఐ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసేందుకు బలమైన డివిజన్లు సిపిఐకి కేటాయించాలని ఆయన కాంగ్రెస్ పార్టీని కోరారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో పోటీ చేసేందుకు సిపిఐ అభ్యర్థులకు స్థానిక ఎమ్మెల్యే సహకారం అందించాలని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై సిపిఐ పార్టీ ప్రజలకు అవగాహన కల్పించి ఉద్యమాలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆయన కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇంకా ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణి శంకర్, రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, నగర కార్యదర్శి కె కనకరాజుతో పాటు నగర సమితి నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగ అమలుకు ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి కావాలని ప్రభుత్వాలు కూడా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులను అమలుపరచాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వంపై నిర్వహిస్తున్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం పొందుపరిచినటువంటి పౌర హక్కులు పౌర హక్కులు కాలరాయబడుతూ ఉన్నాయి. అలాగే ప్రశ్నించే ఎంపికలు నొక్కిస్తూ ఉన్నారు. కూడు గుడ్డ నీడ వైద్య సదాలు అందుబాటులో లేదు. నరేంద్ర మోడీ 2011లో అధికారానికి వచ్చినప్పటి నుంచి 2014 అధికారానికి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు 11 ఏళ్ళుగా పూర్తిగా రాజ్యాంగ పాత్రపడుతూ ఉన్నాయి. రెండవైపు ప్రశ్నించే ఎంపికలను మరి జైల్లో పెట్టి రాజద్రోహ కేసులు పెట్టి జైల్లో పెడతా ఉన్నారు. మతోన్మాద శక్తులకు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఉదాహరణకి జి రామ్జీ ఉపాధి పథకాన్ని మళ్ళీ కొత్తగా తీసుకొచ్చినారు. అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో పేరు మార్చి అంటే మనకు ఉపాధి హక్కును అరిగింపజేస్తూ ఉన్నారు. ఇది వామపక్షాలు అలాగే ఆనాడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. హక్కు చట్టం, ఉపాధి హక్కు చట్టం. హక్కు చట్టాన్ని కూడా హక్కు లేకుండా చేసి అందులో మళ్ళీ 60% కేంద్రం ఇచ్చేటట్టు నిధులు, రాష్ట్రాలు 40% ఇచ్చేటట్టు. అంటే ఏ రాష్ట్రం కూడా 40% నిధులు ఇయ్యేది, ఆ ఉపాధి ఆ చట్టం అనేది అమలు కాదు. మొదట్లో ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ఉందో ఆ చట్టాన్ని అదే అమలు చేయడం సరిగ్గా, లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఇస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ ఎందుకు పేరు తీసేసింది? ఆయన దేశ స్వతంత్రం పెద్ద ప్రధాన పత్ర గురించి త్యాగం చేసినాడు. ఆయననేమో ఆర్ఎస్ఎస్ అధినేత రామ్నాథ్ గాడ్సేనే కాల్చి చెప్పాడు. ఇప్పుడేమో ఆయన పేరే లేకుండా చేస్తున్నారు. అంటే ఎందుకంత కక్ష, ఎందుకంత కుట్ర అని అడుగుతా ఉన్నాం. తక్షణమే దాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించాలా, ఆ పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన మంచి. ఇక పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించినటువంటి